2006లో ఇది స్టార్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇందులో నుండి కాంట్రాక్ట్ వ్యవస్థ లాగా 2011, 18లలో కాలేజీగా అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని రోస్టర్ కమ్ మెరిట్ జాబితా ఆధారంగా ఇది ఎగ్జామ్ ద్వారా రిటర్న్ టెస్టుల ద్వారా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నాం. అప్పట్లో 4 రోజులు సెలవులు ఇచ్చిన దాంట్లో కూడా పిల్లలను ఉద్యమం వైపు తీసుకెళ్తే మిమ్మల్ని కంపల్సరీ మళ్ళీ తెలంగాణ వచ్చినాక మొదటిసారిగా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అప్పుడు మాజీ సీఎం గారు మాకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ మిమ్మల్ని చేస్తామని ఆ విధంగా మాయమాటలు చెప్పుకుంటూ మాకు కాలయాపన చేయడం జరిగింది. తదనుగుణంగా మేము 2018లో ఎస్పీడీ లెవెల్లో పెద్ద ఎత్తున భారీ ఉద్యమం చేశాము. ఆ తర్వాత మాకు 6 నెలల ప్రసిద్ధి సెలవులు అలాగే 12 నెలల జీతము కూడా కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే మన కాలేజీలో వచ్చిన తర్వాత 5 మార్కుల వెయిటేజ్ కలుపుతూ మమ్మల్ని పీజీసీఆర్టీలుగా కూడా గౌరవం ఇచ్చారు. మాకు కానీ ఇప్పటి వరకు మాకు రెగ్యులరేషన్ అనేది చేయలేదు. మేము మొన్న 2023 సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మేము నిరసన దీక్షలు 21 రోజులు చేశాం సార్. ఆ తరహాలో ఎవరు కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. ఎమ్మెల్యేల దగ్గర పోయినాం కానీ మినిస్టర్ల దగ్గర వెళ్ళాము కానీ మళ్ళీ 3వసారి గెలిపిస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అప్పుడున్న ఇక్కడ రాజకీయ ఎమ్మెల్సీల దగ్గరికి వెళ్తే ఏమన్నారు, మేము 26,000 మంది ఉన్నాం, ఒక్కొక్క కుటుంబంలో 4-6 ఓట్లు వేసుకున్న తల్లి తండ్రి అత్త మామలు మేమిద్దరం భార్యాభర్తలం, అలాగే మా అక్కదమ్ములు చెల్లెళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి, దాదాపు 2,60,000 ఓట్లతోటి మేము ఉన్నాము, మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలి. ఎలాంటి ఇక్కడ ఎగ్జామ్స్ లేని వాళ్ళను రెగ్యులరైజ్ చేశారు. మమ్మల్ని రోస్టర్ మెరిట్ జాబితా ఆధారంగా తీసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయకపోవడం అనేది అమానుషం సార్. ఇది మీరు మాట్లాడి మీకు సెట్ చేయండి అని చెప్పేసి అంటే వారేమన్నారు, మీ ఓట్లు మేము అడగం కదమ్మా, ఉద్యోగుల ఓట్లు వద్దన్నారు. కానీ అదే ఉద్యోగస్తుల ఓట్లతోటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మేము గెలిపించాలని 21వ తారీఖు నాడు వరంగల్లో ఉన్న ఏకశిలా పార్కులో మేము ధర్నా నిరసన చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిరసన సభకు వచ్చారు. సార్ మాకున్న పరిస్థితి ఇలాంటిది, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే మాకు రిక్రూట్మెంట్ జరిగింది, అప్పటి నుంచి మేము గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాము అంటే ఇది మనం మాట్లాడుకున్నంత టీ కప్పు మనం తాగే అంత లోపు మీకు జీవోలు ఇచ్చి పంపించవచ్చు అని చెప్పేసి సార్ కూడా మాకు హామీ ఇచ్చారు. ఒకవేళ చేస్తేనా పర్లేదు ఇప్పుడు, లేదంటే మాకు 100 రోజులలో మాకు తప్పనిసరిగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మీరు చేయాల్సిందల్లా మీరు ఒక వేలును నొక్కడమే అని చెప్పేసి అన్నారు. దాన్ని మేము ఉపయోగించుకున్నాం. అదే తరహాలో మేము సీఎం గారు ఇచ్చిన మాటకు కట్టుబడి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ మా యొక్క ఈ రెగ్యులేషన్ను కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఆ రోజు మాకు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మేము తప్పనిసరిగా హామీ నెరవేరుస్తాను, మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 23వ తారీఖు నాడు మేము మహబూబాబాద్లో నిరసనలో కూర్చున్నప్పుడు సీతక్క గారు వెళ్తున్న సందర్భంలో మమ్మల్ని చూసి ఆపి మీరు న్యాయబద్ధమైన పోరాటం, మీరు చేసేది న్యాయంగానే ఉంది, మిమ్మల్ని రెగ్యులర్ చేయాల్సిందని చెప్పేసి రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు. అలాగే రేవంత్ అన్న గారు కూడా మీకు మాట ఇచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా కాంగ్రెస్ గెలిపించుకోండి, మేము ఆ విధంగా చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని రెగ్యులర్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని ఒప్పించి మా యొక్క సమస్యలను తీర్చవలసిందిగా మేము కోరుతున్నాం సార్. మేము కస్తూర్బా సార్.